నేను మీ డాక్టర్ అనుష, పల్మనాలజిస్ట్ ఎట్ కేకే రెడ్డి హాస్పిటల్, హైదరాబాద్. ఈరోజు మనం పల్మనరీ హైపర్టెన్షన్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, దీని గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. సో పల్మనరీ హైపర్టెన్షన్ అంటే ఊపిరితిత్తులకి బీపీ రావడం. సో సాధారణంగా నార్మల్గా మనం చూసేది సిస్టమిక్ హైపర్టెన్షన్, రక్తపోటు అనేది. సో అది మనకి చేతికి బీపీ అపరేటస్ ద్వారా తెలుసుకునేది, అది నార్మల్గా వచ్చే రక్తపోటు సిస్టమిక్ హైపర్టెన్షన్ అంటాం. బట్ పల్మనరీ హైపర్టెన్షన్ అంటే ఊపిరితిత్తులకి సప్లై చేసే రక్తనాళాలు ఏవైతే ఊపిరితిత్తులకి గుండెకి మధ్యలో ఉంటాయో దానికి ప్రెషర్ వస్తే దాన్ని పల్మనరీ హైపర్టెన్షన్ అని అంటాం. సో ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రైమరీ, సెకండ్ వచ్చేసి సెకండరీ పల్మనరీ హైపర్టెన్షన్. ప్రైమరీ పల్మనరీ హైపర్టెన్షన్ యూజువల్లీ మనం 25 to 30 బిఫోర్ 30 or 25 ఏజ్ గ్రూప్ అప్పుడే చూస్తాము. అండ్ ఇది హెరిడిటరీగా వచ్చేది కూడా ఉంటుంది. సెకండరీ హైపర్టెన్షన్ యూజువల్గా వచ్చేది హార్ట్ ప్రాబ్లమ్స్ వలన వస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఊపిరితిత్తుల రక్తనాళాల్లో ప్రెషర్ పెరిగితే దాన్ని సెకండరీ టు ది హార్ట్ ఫెయిల్యూర్ అని కానీ, మైట్రల్ వాల్వ్ డిసీజెస్ ఏమన్నా ఉంటే కానీ దాని వలన వచ్చేది మోస్ట్ కామన్ సెకండరీ హైపర్టెన్షన్. బట్ వేరే కారణాలు కూడా ఉంటాయి. ఊపిరితిత్తుల లోపల కూడా ఏమన్నా ఇబ్బంది, క్రానిక్ లంగ్ డిసీజెస్, ఏమన్నా ఐఎల్డి, సిఓపిడి, ఆస్తమా ఇట్లాంటివి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే కూడా పల్మనరీ హైపర్టెన్షన్ అనేది వస్తుంది. అండ్ మూడో కారణం వచ్చేసి సిస్టమిక్ డిసీజెస్ ఉంటాయి కొన్ని, లైక్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైక్ ఎస్ఎల్డి, సిస్టమిక్ స్క్లీరోసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటివి ఉంటాయి. వీటి వలన కూడా మనకి పల్మనరీ హైపర్టెన్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది వచ్చినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని అంటే, యూజువల్గా కొంచెం నడిస్తేనే ఆయాసం వచ్చేయడం, కొంచెం చిన్న ఎక్సర్సైజ్ చేస్తేనే బాగా అలసిపోవడం, ఇది కామన్. ఇది బాగా ముదిరిపోయినప్పుడు కూర్చుంటే కూడా ఆయాసం అనేది వస్తుంది. ఆయాసమే కాకుండా స్వెట్టింగ్ బాగా రావడము, కాళ్ళు మడాలు బాగా వాపులు రావడము, ఇవి మనకి కామన్ అన్నమాట. ఆక్సిజన్ సాచురేషన్ అనేది డ్రాప్ అయిపోతూ ఉంటుంది. అది మనం పల్స్ ఆక్సిమెట్రీలో చూసుకుంటే తెలుస్తుంది. సో ఇవి కామన్గా ఉండే లక్షణాలు. సో దీనికి మనం 2D ఈకో అని చేస్తాము. అవసరమైతే వేరే స్కాన్స్ కూడా ఉంటాయి, డాప్లర్ ఈకో స్కాన్ అని చెప్పి. ఇవన్నీ చేసి దీని ద్వారా ఎంత ప్రెషర్ ఉంది అని చెప్పి తెలుసుకొని దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ అయితే ఇచ్చుకోవాలి. ఏమన్నా కారణం ఉంటే ఆ కారణంకి ట్రీట్ చేస్తాం. కొన్నిసార్లు అకారణంగా కూడా పల్మనరీ హైపర్టెన్షన్ వస్తుంది. దాన్ని ఇడియోపతిక్ పల్మనరీ హైపర్టెన్షన్ అని అంటాం. దేనికన్నా సరే ప్రాపర్గా ట్రీట్మెంట్ అయితే ఉంటాయి. పల్మనరీ వాసోడైలేటర్స్ అని అంటాం. సో వాసోడైలేటర్స్ ఇచ్చి ప్రెషర్ బట్టి దాన్ని మనం ఇన్ని నెలలు వాడాలి అని చెప్పి ఉంటుంది. లేదా కాజ్ని ట్రీట్ చేస్తే దీన్ని మనం కంట్రోల్లో పెట్టుకొని కాంప్లికేషన్స్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు. సో హైపర్టెన్షన్ అంటే నాట్ ఓన్లీ సిస్టమిక్ హైపర్టెన్షన్ బట్ పల్మనరీ హైపర్టెన్షన్ అని కూడా ఉంటుంది అని నేను మీకు అవేర్నెస్ చేయడానికి ఇది ఒక స్మాల్ వీడియో. థ్యాంక్ యూ.